హాయ్ ఫ్రెండ్స్, మనిషి ఫ్యూచర్ చూడగలిగితే ఎట్లుంటుందో చూసేద్దాం. ఒకరోజు ఉదయం లేచి కళ్ళు తెరిస్తే మనకి రేపు ఏం జరగబోతుందో ముందుగానే కనిపించడం మొదలవుతుంది. ఎగ్జామ్ రాసే విద్యార్థి ఎగ్జామ్ హాల్లో కూర్చోక ముందే తన మార్క్స్ చూసేస్తాడు. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లే వ్యక్తి ఇంటర్వ్యూ రూమ్ లో అడుగు పెట్టక ముందే తన రిజల్ట్ తెలుసుకుంటాడు. డ్రైవర్ రోడ్ మీద కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్ జరగబోతుందనే విజన్ ముందే వస్తుంది. అతను ఆగిపోతాడు. డాక్టర్ రోగి గదిలోకి అడుగు పెట్టక ముందే అతని హెల్త్ రిపోర్ట్ క్లియర్ గా చదివేస్తాడు. యాక్సిడెంట్ తగ్గిపోతాయి, క్రైమ్స్ తగ్గిపోతాయి, డిసీజెస్ ముందే క్యూర్ అవుతాయి, బిజినెస్ లో క్యాల్కులేషన్స్ పర్ఫెక్ట్ అవుతాయి, స్టాక్ మార్కెట్ లో క్రోర్పతీస్ పుడతారు. కానీ లైఫ్ థ్రిల్ పోతుంది. బర్త్డే సర్ప్రైజ్ లేదు, జాబ్ ఆఫర్ ఎక్సైట్మెంట్ లేదు, మ్యారేజ్ హ్యాపీనెస్ కూడా ముందే తెలిసిపోతుంది. చిల్డ్రన్ ఆటోలో కూడా ఇంట్రెస్ట్ కోల్పోతారు. సినిమా థియేటర్స్ లో సస్పెన్స్ పోతుంది. కొంతమంది దుర్వినియోగం చేస్తారు. లీడర్స్ ఎలక్షన్స్ ముందే రిజల్ట్ చూసి పవర్ మిస్యూజెస్ చేస్తారు. బిజినెస్ మెన్ కాంపిటీషన్ ని క్రష్ చేస్తారు. పేదవారికి ఆపర్చునిటీస్ రాకపోతాయి. ఫ్యూచర్ మార్చలేకపోవడం వల్ల డిప్రెషన్ పెరుగుతుంది. మొత్తం సివిలైజేషన్ రోబోట్స్ లా మర్చిపోతుంది. సర్ప్రైజ్ లేకుండా, సస్పెన్స్ లేకుండా, హోప్ లేకుండా జీవితం మీనింగ్ కోల్పోతుంది. అట్లాగే భూమిపై ఏలియన్స్ కాలనీ వేసుకుంటే ఎట్లుంటుందో చూద్దాం. ఒక రోజు ఏలియన్స్ మన భూమిపైన కాలనీ వేసుకున్నారు. వాళ్ళు జాబ్ చేస్తారు, స్కూల్ కి చిల్డ్రన్ కూడా పంపుతారు, మ్యాన్ కల్చర్ తో కలిసిపోతారు, రోగాలకు మందు దొరికే ఛాన్సెస్ పెరుగుతుంది, టెక్నాలజీ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. కానీ ఏలియన్స్ రిసోర్సెస్ పై కృషి చేస్తారు. మనిషి స్లేవ్ లా మారుతాడు. వాళ్ళు డామినేట్ చేస్తారు. వార్స్ ప్రారంభం అవుతాయి. సివిలైజేషన్ డేంజర్ లో పడుతుంది. కొన్ని డికేడ్స్ తర్వాత ఎర్త్ కొత్త సొసైటీగా మారుతుంది. ఏలియన్ మరియు హ్యూమన్ కలిసి కొత్త కల్చర్ రూపుదిద్దుకుంటుంది. నెంబర్ 3, ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ మాయమైతే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఒక ఉదయం ఎలక్ట్రిసిటీ అనే పదార్థమే మాయమైపోతుంది. ఫోన్స్ డెడ్, ఇంటర్నెట్ లేదు, టీవీ సిగ్నల్ లేదు, ఫ్రిడ్జ్ ఆఫ్, కార్స్ నిలిచిపోతాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాష్ అవుతాయి, యాక్సిడెంట్స్ పెరుగుతాయి, పెట్రోల్ బంక్స్ లో పంప్స్ పనిచేయవు, సిటీస్ చీకటిలో మునిగిపోతుంది, సూపర్ మార్కెట్స్ లో ఫైట్స్ మొదలవుతాయి, వాటర్ సప్లై ఆగిపోతుంది, ఏటీఎంస్ పనిచేయవు, బ్యాంక్స్ లాక్ అవుతాయి, హాస్పిటల్స్ లో వెంటిలేటర్స్ ఆగిపోతాయి, మెడిసిన్స్ స్పాయిల్ అవుతాయి, పేషెంట్స్ లైఫ్ డేంజర్ లో పడిపోతారు, గ్లోబల్ లెవెల్లో శాటిలైట్స్ ఫాల్ అవుతాయి, ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి, మిలిటరీ సిస్టమ్ ఫెయిల్ అవుతాయి, న్యూక్లియర్ ప్లాంట్స్ లో కూలింగ్ సిస్టమ్స్ ఆగిపోతాయి. మన సివిలైజేషన్ ఒక్క రోజులోనే డార్క్ ఏజ్ కి వెళ్ళిపోతుంది. ఇంకో పాయింట్ చూద్దాం. మైండ్ కంట్రోల్ చిప్. గవర్నమెంట్ మన బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. గవర్నమెంట్ మన హెడ్ లో చిప్ ఇంప్లాంట్ చేస్తుంది. మన థాట్స్ మానిటర్ చేస్తుంది. మన డిసిజన్స్ కంట్రోల్ చేస్తుంది. క్రైమ్స్ జీరో అవుతాయి. సొసైటీ కామ్ అవుతుంది. కానీ ఫ్రీడమ్ పోతుంది. ఎమోషన్స్ కూడా ప్రోగ్రామ్ చేయబడతాయి. ఇండివిజువాలిటీ పోతుంది. మనిషి రోబోట్లా మారిపోతాడు. లైఫ్ మెకానికల్ అవుతుంది. మనిషి పేరు మాత్రమే హ్యూమన్, కానీ నిజానికి మిషన్ అవుతాడు. మనిషి చంద్రుని మీద లేకుంటే మార్స్ లో కాలాన్ని బిల్డ్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. మనుషులు చంద్రుని మీద లేకుంటే మార్స్ మీద కాలాన్ని బిల్డ్ చేస్తారు. కొత్త సిటీస్ రైస్ అవుతాయి. కొత్త కల్చర్ పుడుతుంది. కొత్త రూల్స్ ఏర్పడతాయి. ఎర్త్ కి ఒక బ్యాకప్ ప్లానెట్ లా అవుతుంది. ఎర్త్ లో ప్రాబ్లం వస్తే సర్వైవల్ మార్స్ లో పాసిబుల్ అవుతుంది. స్పేస్ టూరిజం ఫాస్ట్ గా గ్రో అవుతుంది. కానీ క్లైమేట్ హార్ష్ అవుతుంది. ఆక్సిజన్ మరియు వాటర్ లేవు. ఆర్టిఫిషియల్ సిస్టమ్స్ పై ఆధారపడతారు. రిచ్ మాత్రమే మిగ్రేట్ అవుతారు. పేదలు మాత్రం భూమిపైనే మిగిలిపోతారు. కొన్ని సెంచరీస్ తర్వాత 2 ప్లానెట్స్ మీద 2 సొసైటీస్ రూపుదిద్దుకుంటాయి. ఇలా ఈ 5 సీనరీస్ లో ఏదో ఒకటి నిజమైతే మన సివిలైజేషన్ పూర్తిగా మారిపోతుంది. కొన్ని బెటర్ ఫ్యూచర్ తీసుకొస్తాయి, కొన్ని డేంజర్ ఫ్యూచర్ క్రియేట్ చేస్తాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన ఫ్యూచర్ షేప్ చేయగల శక్తి మన చేతుల్లోనే ఉంది. మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.